హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మీరు అందరూ కూడా ఏపీ హైకోర్టుకు సంబంధించి ఆల్రెడీ అప్లై చేశారు. మరి చాలామంది ప్రిపరేషన్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏమంటే తెలియని క్వశ్చన్స్ నుంచి కూడా మార్క్ ఎలా పొందాలి అనేది ఇక్కడ చూడబోతున్నాం. అదేం సార్, క్వశ్చన్ తెలియకుండా మార్కులు వచ్చాయా అని డౌట్ ఉంది కదా. ఎస్, ఖచ్చితంగా మీకు ఏదైనా సరే క్వశ్చన్ తెలియకపోయినా కూడా అక్కడి నుంచి కూడా మనం మార్క్ ఎట్లా గెయిన్ చేయాలి అని తెలుసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ మనకు మినిమం ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ వరకు మీరు మార్క్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ అంటే ఏదో బండగా చదవడమే కాదు, దాంట్లో ఉండే లాజిక్స్, దాంట్లో ఉండే స్మార్ట్గా ఆలోచించి ఈజీగా మార్క్ ఎట్లా స్కోర్ చేసుకోవాలో కూడా మనకు తెలుసుకోగలగాలి. అప్పుడే అంటే మనం ఒక ఏరియా నుంచి కాకుండా మనం ఏదో కష్టపడి చదవాలి. సో దానికి తోడుగా మనకు అదృష్టం కలిసి రావాలి. దాంతోపాటుగా మనం టెక్నిక్స్ కూడా, సో కొన్ని టెక్నిక్స్ కూడా మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం గెయిన్ అవుతాయి అన్నమాట. మరి యొక్క టెక్నిక్స్ ఏందో ఈ యొక్క వీడియోలు మీకు చూస్తున్నాం. ఈ యొక్క వీడియో కంప్లీట్ చూడండి. సో మ్యాక్సిమం మార్క్ ఎలా పొందాలి ఎగ్జామినేషన్లో, ఏం తెలియకపోయినా కూడా ఎట్లా మార్క్ పొందాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మరి చూస్తే ఇక్కడ మనకు తెలుసు ముఖ్యంగా ఇక ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, జీకే నుంచి 40 వస్తాయి. సో నెగిటివ్ మార్క్ లేదు. సో ఇది మనకు సేఫ్ జోన్. ఎప్పుడైనా సరే మనకు నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మనకు చాలా జాగ్రత్తగా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే మనం మార్క్స్ స్కోర్ చేసుకుంటాం. చాలామందికి ఇక లాజిక్ తెలియక అనవసరం మార్కులు పోగొట్టుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే ఉత్తమ్స్ అకాడమీని ఫాలో అవుతున్నారో, ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కానీ, ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఫాలో అవుతున్నారో, మీకు అటువంటి ఇబ్బంది రాకోకుండా మీరు మ్యాక్సిమం స్కోర్ చేసుకునే ఉద్దేశంతో ఇక వీడియో చేయడం జరుగుతుందన్నమాట. మరి ఎట్లా చేయాలి సార్ అంటే, మీరు గుర్తించండి, క్వశ్చన్ పేపర్ కనీసం మీరు 3 సార్లు చూడాలి. అప్పుడేంది సార్ ఇంకా సిలబస్ అయిపోలే, మీరేమో ఎగ్జామ్ గురించి చెప్తాను అనుకుంటారా? లేదు, ఇప్పటి నుంచే మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలా. ఎగ్జామ్ రోజు చేస్తాను కుదరదు, ఎందుకంటే ఆ రోజు మీకు మైండ్ ఒప్పుకోదు. ఏమోలే అనుకుంటూ పోతారు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు, గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు రాస్తాం, ఇప్పటికీ మీకు ఏం చేస్తున్నాం, ప్రతి సండే కూడా మనకు ఏం చేస్తున్నాం అంటే ఫ్రీ ఏపీహెచ్సి మాకు ఎగ్జామ్ పెడుతున్నాం. ఈరోజు ఎగ్జామ్ జరిగింది కాబట్టి మీరు కూడా డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మన ఏపీ అంటే హైకోర్టు ఎగ్జామినేషన్స్లో వెళ్ళి మీరు కంటెంట్ చూస్తే ఒక చోట ఆల్ ఆంధ్ర ఫ్రీ ఆల్ ఆంధ్ర మాకు ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జామ్ రండి, 90 నిమిషాల టైం, యాజ్ ఇట్ రియల్ టైం ఎగ్జామినేషన్ లాగానే ఉంటుంది. సో దానికి కాబట్టి మీరు రాయండి. ఇట్లా మీకు ఎవరి సండే ఎగ్జామ్ ఉంటుంది. ఈరోజు పెట్టిన జూనియర్ అసిస్టెంట్ అనమాట. సో నెక్స్ట్ సండే నుంచి కూడా చాలామంది మిత్రులు సార్ జూనియర్ అసిస్టెంటే కాదు, మీకు సబార్డినేట్ కూడా మేము అప్లై చేస్తున్నాం, సో మాకు కూడా పెట్టండి, ప్రాసెసర్ పెట్టండి అంటున్నారు. సో వాళ్ళు కూడా వచ్చే సండే నుంచి ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రతి సండే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ రాయండి. ఈరోజు మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. దాదాపు ఇప్పటికే 500 మంది పైచులకు ఎగ్జామ్ రాశారంటే చూసుకోవచ్చు. మరి అంటే మన ఎక్కువ రోజులు మనం చెప్పలేదు, జస్ట్ నిన్న మాత్రం చెప్పడం జరిగింది. సో ఈ రోజుకి చూస్తే 500 పైసలు మేము ఇప్పుడే ఎగ్జామ్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. మరి ఎవరి సండే కూడా ఎవరి వీక్ గ్రాండ్ టెస్ట్ మీకు ఉంటుంది, ఎవరి సండే మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈరోజు మీకు ఫుల్ డే ఓపెన్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మిడ్ నైట్ వరకు మీరు ఎగ్జామ్ రాసుకోండి. ఆ తర్వాత దాని కింద ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా చూసుకొని మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఒక ఐడియా వస్తుంది. క్వశ్చన్ పేపర్ 3 సార్లు చూడాలి. సార్ మాకు ఎగ్జామ్ పెట్టేది ఆఫ్లైన్ కాదు కదా, ఆన్లైన్ కదా అనుకుంటారా? ఎస్, ఆఫ్లైన్ అయితే తిప్పుకుంటా పోతాం, కానీ ఆన్లైన్లో మనం ఎగ్జామ్ తిప్పలేం కదా. అయినా కూడా సరే మనం ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ను 3 సార్లు మనం కంప్లీట్ చూడాలి. ఓకే క్వశ్చన్ పేపర్ 3 సార్లు చూడాలి. మరి ఫస్ట్ టైం ఏం చేయాలంటే చాలా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. అంటే 80 క్వశ్చన్లలో మీకు ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ క్వశ్చన్ రాదు తెలిసిపోదు కదా. ఎందుకంటే మనకు రీజనింగ్ మ్యాథ్స్ అనుకోండి, దాన్ని చేస్తూ పోతూ ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. జీకే అయినా ఇంగ్లీష్ అయినా మీరు చదువుతూ పోతూ ఉంటే జీకే ఈ బిట్ వస్తూ అంటే వస్తుంది, లేదంటే రాదంటే రాదు, అయిపోయి. సో ఆ విధంగా మీరు ఇంగ్లీష్ అయినా జీకే అయినా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫాస్ట్గా వెళ్ళిపోండి. మనం ఇచ్చే సమయం ఎంత, 90 నిమిషాలు టైం ఇస్తారు. ఈ 90 నిమిషాల టైంలో మీరు ఏం చేయాలంటే ఒక 45 మినిట్స్లో ఫస్ట్ 45 మినిట్స్లో మీరు ఎగ్జామ్ పేరు మొత్తం తిప్పేసేయండి. అంటే మీకు వచ్చిన అన్నీ కూడా చేసేయాలి. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్లో ఉంటారు, 60 క్వశ్చన్స్ వెళ్ళిపోతారు, ఇంకా 20 క్వశ్చన్ చేయలేరు, ఇంకా టైం ఉండదు కదా, రుద్దకుండా అట్లే బయటకు వస్తారు అనమాట. బయటకు అబ్బా లాస్ట్లో క్వశ్చన్స్ అని ఈజీగా ఉన్నాయి. ఇది చాలామందికి ఫేస్ చేశారు, నేను ఫేస్ చేశాను మీలో ప్రిపేర్ అయినప్పుడు. ఇప్పుడు అదే అంటారు, అబ్బా లాస్ట్లో అన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నారా, తప్పు చేసినారా అని బాధపడుతుంటారు. సో అటువంటి ఛాన్స్ వద్దు అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి మనం ఏం చేయాలంటే ఈ యొక్క 45 మినిట్స్లో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ క్వశ్చన్స్ ఈజీగా టక్క చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఏం చేయాలంటే
అదేం తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వీక్రన్గా ఇప్పుడు మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా 50-50 ఛాన్సెస్ చూసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఖచ్చితంగా 4 ఆప్షన్స్లో మనకు 1, 2, 3, 4 ఉంటాయి కదా, డౌట్ ఉంటుంది అన్నమాట. ఆన్సర్ ఇదన్నా ఉంటుంది, అదన్నా ఉంటుంది, ఈ రెండేళ్ళ తప్ప ఆన్సర్ ఎక్కడ లేదు అని మీకు డౌట్ వస్తుంది. దాన్ని ఏమంటే మనం 50-50 ఛాన్సెస్ అంటాం. అంటే ఖచ్చితంగా 1, 2, 3, 4 ఉన్నప్పుడు ఇది కాదు తెలిసిపోయింది, మన ఆన్సర్ నాకు 2 అన్నా ఉండాలి, 3 అన్నా ఉండాలి. దీని ఏమంటే మనం 50-50 ఛాన్సెస్ అంటాం. సో ఇప్పుడు 50-50 ఛాన్సెస్ మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా 1, 4 పక్కన పెట్టేసుకొని 2, 3లో మీకు ఏది నచ్చితే అది రిలవెంట్గా ఏదైనా యూస్ చేయండి. అప్పుడు మరి ఖచ్చితంగా మార్క్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 50-50 ఉన్నప్పుడు కూడా అప్పుడు మరి ఖచ్చితంగా 1, 4 కాకుండా మీకు ఎక్కడైతే 50-50 అనిపిస్తుందో ఆ రెండింటిలో కూడా ఒక్క దానిది మీరు చూస్ చేసుకోండి, ఎటువంటి తప్పు లేదు. సో నెక్స్ట్ మనకు వచ్చేదేమంటే అది తర్వాత అన్నీ వచ్చినాయా, ఓకే నువ్వు చెప్పేది తెలుసా నాకు తెలుసులే అనుకుంటారు. సో 50-50 కూడా మీరు ఏం చేయాలంటే ఛాన్స్ను యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మనకు ప్రతి 2 క్వశ్చన్స్లో ఒకటైతే గ్యారెంటీగా రైట్ అయితే ఒకటైతే తప్పు పోతూ ఉంటుంది. కొన్నిసార్లు 2 కూడా రైట్ కూడా కావచ్చు, కొన్ని 2 కూడా తప్పు కావచ్చు. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు గో ఫర్ ఎలిమినేషన్ మెథడ్. సో వాటి మీకు ఎలిమినేషన్ మెథడ్లో మనకి ఏముంటుంది 1, 2, 3, 4 ఉంటాయి. సో ఇక ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏమంటే కంప్లీట్గా నాకు ఆ క్వశ్చన్ మీద ఐడియా లేదు, కానీ నేను డెఫినెట్గా చెప్తున్నాను నాకు ఖచ్చితంగా 2 అయితే కానే కాదు అని ఉంటుంది. సో 2 అయితే కానే కాదు. సో దాన్ని ఏం చేస్తామంటే మనం ఈ యొక్క మెథడ్ మనం లింకప్ చేసుకుంటాం. సో ప్రాబబిలిటీ మెథడ్ లింకప్ చేసుకుంటాం. సో అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఒక క్వశ్చన్ వచ్చింది, రెండోది 50-50, ఇంకోటి ఏమంటే అస్సలు తెలియదు అయినా సరే ఇక్కడ 50-50 ఆన్సర్ ఏమో నాకు ఖచ్చితంగా ఇదన్నా ఆన్సర్ ఉంటుంది, ఇదన్నా ఆన్సర్ ఉంటుంది అనేసి మీ మైండ్ మీకు 2 రకాలు చెప్తా ఉంటుంది. ఆ యొక్క 2 రకాలు చెప్పినప్పుడు 50-50 ఆప్షన్ ఉంటాం. మరి అది కూడా తెలియదు నాకు. సో 50-50 కూడా నాకు తెలియదు. అప్పుడు ఏం చేయాలా, గో ఫర్ ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్లో ఏమంటే ఇక 4 గంటలు కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇది కాదు అని మనం చెప్పచ్చు. కొన్ని ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తెలిసిపోదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే 3 మెథడ్లో గో ఫర్ ఎలిమినేషన్. సో ఇదైతే ఖచ్చితంగా కాదు, ఇది కూడా కాదు. అప్పుడు ఇంకా మనకు మళ్ళీ 50-50 వచ్చేసింది. సో 50-50 ఒక ఛాన్స్, ఎప్పుడు తెలిసినటువంటి 50-50 ఛాన్స్. రెండోది ఏమి నాకు అది కూడా తెలియదు అన్నప్పుడు గో ఫర్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్లో మీరు 1, 2 ఎలిమినేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు 3 ఎలిమినేట్ అయిపోతాయి, 3 ఎలిమినేట్ అయిపోతాయి, ఒకటి ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది, అది పెట్టుకుని మీకు మనకు మార్క్ వస్తుంది. సో అది ఒక మెథడ్. సో నెక్స్ట్ ఏమంటే గో ఫర్ ప్రాబిలిటీ మెథడ్. ఇదే నాకు ఏమీ తెలియదబ్బా, ఆ క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్లో 1, 2, 3, 4 ఉన్నాయి, అస్సలు ఈ క్వశ్చన్ అసలు ఎంతవరకు ఎప్పుడు చదవాలా, కొత్తగా ఉంది, నాకు ఏమీ కానీ తెలియదు. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మనం ఏం చేయాల్సింది ఏమంటే మీరు గుర్తించండి, నాకేమిది 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఏ మనకు ఆప్షన్స్ 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఉంటాయి. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఉంటాయి, అవునా. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 ఉంటాయి. ఇవి ఏం చేద్దాం మనం, ఇప్పుడు నాకు పూర్తిగా తెలియదు అనుకుంటాం. సో కొందరు ఏం చేస్తారంటే పూర్తిగా తెలియదు అనుకున్నప్పుడు ఇట్లా పెడతారనమాట. దీని 1, 2, 3 ఇట్లా పెడతారు, మళ్ళీ ఇట్లా వస్తారు. అసలు ఇది బండ మెథడ్. అసలు మీరు దీని మెథడ్ అసలు చేద్దండి. సో ఇది పక్కా రాంగ్ మెథడ్. ఈ మెథడ్ మీరు అస్సలు చేయొద్దు, ఎప్పుడు కూడా ఇది పోగాకండి. సో మనం ఏం చేయాలా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే 2 మెథడ్ ఏం చెప్తాను, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఇది మీకు బాగా పనికొస్తుంది. 3, 4, 1, 2, 3, 4. సో ఇప్పుడు మనం చేస్తున్నాం ఇది ఫస్ట్ మెథడ్. మీరు అస్సలు దాన్ని చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తాం, సపోజ్ ఆన్సర్ 2 అనుకోండి, ఆన్సర్ 2 ఇది మీకు తెలీదు, మరి కరెక్ట్ ఆన్సర్ నాకు తెలీదు. అప్పుడు ఏం చేసి నేను ఒకవేళ 3 పెడితే నాకు 2 ఆన్సర్ కావచ్చు, 2 పెడితే నాకు ఆన్సర్ 4 కావచ్చు, 4 పెడితే నాకు ఆన్సర్ 1 కావచ్చు. సో ఆ విధంగా మీరు ఏం చేయాలంటే అడ్డదిడ్డం పెట్టుకోకండి. పెడితే ఒకటే ఆప్షన్ పెడితే అన్ని 2ని పెట్టుకోండి. 2, 2, 2, 2 ఇది మీకు వద్ద, మీకు నెంబర్ నచ్చదంటే గో ఫర్ 3, 3, 3, 3, 3 అంటే ఒకటే పెట్టండి. ఇప్పుడు మనకేమవుతుంది, 1 పెట్టిన ఆన్సర్ 4 అయ్యే ఛాన్స్ ఉంటుంది, 2 పెడితే 3 ఉంటుంది, అంటే మనం పెట్టింది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇదంగా చేయడం వల్ల అన్ని ఒకటే పెట్టడం, 2 కానీ 3 కానీ 4 కానీ ఒకటి పెట్టడం వల్ల మీకు ఏమవుతుంది, ఖచ్చితంగా ప్రతి 4 గంటలు కూడా, సో ప్రతి 4 గంటలు కూడా ఒకటైతే ఖచ్చితంగా కరెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే మనము ఆన్సర్ 1 పెట్టామనుకోండి, నాకు ఆన్సర్ 2 కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నేను 1 పెడితే సపోజ్ 2 పెట్టినా అనుకోండి, 2 పెట్టినప్పుడు నాకు ఆన్సర్ ఇది రాంగ్ అయ్యి నాకు ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు.
సో మీరు 1, 4, 3, 2 చూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 4 కూడా తప్పిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక క్వశ్చన్ పూర్తిగా తెలియదు అనుకున్నప్పుడు మీరు వరుసగా అన్నీ కూడా ఎక్కడ తెలియలేదో అవన్నీ కూడా 3 కానీ 2 కానీ 1 కానీ 4 కానీ మీకు ఏ నెంబర్ ఇష్టం ఉంటే అది పెట్టుకోండి. ప్రతి 4 కూడా ఖచ్చితంగా ఒకటైతే కరెక్ట్ అవుతుంది. చూసారా, అంటే నాకు క్వశ్చన్ ఏమీ తెలియదు అయినా కూడా నాకు మార్క్ వస్తూ ఉంది. దీన్నేం చాలా తెలుగు పెట్టుకోవాలా, దీన్ని ఏముంటుందంటే దిస్ ఈజ్ రూల్ నోన్ యాజ్ ప్రాబిలిటీ రూల్, ప్రాబిలిటీ మెథడ్ అంటారు. ఈ యొక్క లాజిక్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రాక్టీస్ను దీన్ని ఇప్పటి నుంచే మీరు అమలు పరచండి. ఎగ్జామ్ రోజు అనుకుంటారు కుదరదు, మైండ్ ఒప్పుకోదు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఆ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకోండి. తెలియని క్వశ్చన్ వదిలిపెట్టమాకండి, ఎందుకంటే మాకు నెగిటివ్ మార్క్ లేదు. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఇమ్మీడియట్గా ఏం చేయాలి, మీరు ఫస్ట్ ఈజీ కూడా చేసినారు, 50-50 చేసినాం, తర్వాత ఎలిమినేషన్ మెథడ్ చేసినాం. ఆ తర్వాత మీకు ఏ క్వశ్చన్ తెలియకపోయినా మీరు ఏం చేయాలంటే అన్నీ కూడా ఒకటైనా పెట్టండి. అంటే తెలియనట్టు అన్నీ కూడా 1-1-1-1 లేదంటే 2-2-2-2 లేదంటే 3-3-3 లేదంటే 4-4-4. ఇంకోటి చెప్తాం మిత్రం, మీకు అసలు ఎగ్జామినేషన్ అంటే అసలు మీకు చదవని అవసరమే లే. ఈ ప్రాబ్లం అప్లై చేసుకుంటే నేను చెప్తా, జస్ట్ మొత్తం 10 నిమిషాల్లో నేను 20 మార్క్స్ తెచ్చుకుంటా. నాకు 10 కూడా అసలు 5 నిమిషాలు చాలు. నాకు కేవలం 5 నిమిషాల్లో నాకు 20 మార్క్స్ నుంచి నేను 25 మార్క్స్ ఈజీ గెయిన్ చేసుకుంటా. నేను అసలు ఎగ్జామ్ చదవను, అప్లై చేసినా నేను ఏమీ కానీ చదవను, కానీ నాకు మార్కులు ఎన్నో తెలిసిన 25 మార్క్స్ తెచ్చుకుంటారా? ఎట్లా ఇది పాసిబుల్? జస్ట్ 5 నిమిషాల్లోనే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే మీరు గమనించండి. ఎప్పుడైనా సరే మనకున్నటువంటి 80 క్వశ్చన్స్లో జనరల్గా ఏ ఆప్షన్స్ అప్రాక్సిమేట్గా 20 ఉంటాయి, బి ఆప్షన్స్ అప్రాక్సిమేట్గా 20 ఉంటాయి, సి ఆప్షన్స్ అప్రాక్సిమేట్లీ 20 ఉంటాయి, డి ఆప్షన్స్ అప్రాక్సిమేట్లీ 20 ఉంటాయి. అంటే ఎంత మీకు చదువు రాకపోయినా, అసలు మీ బుక్కే పట్టకపోయినా కూడా మీకు మనకి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఏ మీద 20, బి మీద 20, సి మీద 20. చూసారా, ఇంకా దీనికి ఎందుకని చదవాలా? 20 అయితే జాబ్ రాదు కదా, అందుకని చెప్తున్నా. సో 5 నిమిషాల్లో అన్ని టక్క ఏలు కానీ బిల్ కానీ పెట్టడం నాకు 20 నుంచి 25 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. అంటే ఎగ్జాక్ట్ 20 అని చెప్పిన మిత్రమా, ఒక 2 మార్క్స్ అటు ఇటు పోతూ ఉంటుంది అనమాట. జనరల్గా నాకు బీసీలో కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనే చెప్పను, కానీ మీరేం చేస్తారంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకసారి గమనించండి. ఏలు ఎక్కువ వస్తున్నాయి, బీలు ఎక్కువ వస్తాయి, సీలు ఎక్కువ వస్తాయి, సీలు డీలు ఎక్కువ గమనించండి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ నెంబర్ అయితే మంచిది అనిపించిందో ఆ నెంబర్ మీరు చూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను ABCD అని చెప్పను. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత సార్ మీ నెంబర్ నేను ఫాలో అయినా కానీ జాబ్ రాలే, మీరు నాకు మార్క్ లాస్ అయిందని చెప్తే బాగుంటుంది కదా. కాబట్టి సో నేను మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ మీరు చూజ్ చేసుకోండి. సో దీనివల్ల మనకేమి, ఇది మనకు చెప్పేది తెలియని మా క్వశ్చన్స్ నుంచి కూడా మార్క్ ఎలా పొందాలి అంటే ఇదే. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఒక 20 క్వశ్చన్స్ మీకు కొత్తగా వచ్చాయనుకోండి, మీకు 20 క్వశ్చన్స్ కొత్తగా వచ్చాయనుకోండి, 20 మార్క్ మీకు లూజ్ అయినట్లే. అంటే ఎట్లంటే అటు పెడితే 1, 2, 3, 4 మళ్ళీ 4th అట్లా పెడితే మార్క్ లాస్ అయినట్లే. అటు కాకుండా ఉదాహరణకి 2 పెడతావు, ఆన్సర్ 3 అయ్యిండొచ్చు. నువ్వు 3 పెట్టింటావు, ఆన్సర్ 1 కాదు ఉండొచ్చు. నువ్వు ఆన్సర్ 2 పెట్టింటావు, 4 అయ్యిండొచ్చు. 4 పెట్టినావు, 2 అయ్యిండొచ్చు. సో అట్లుంటుంది. కానీ అన్నిటికీ సేమ్ ఆప్షన్ పెట్టడం వల్ల ప్రతి 4 కనీసం నేను చెప్పేది మినిమం. సో మినిమం అంటే మినిమం ఒక్క క్వశ్చన్ అయితే మాత్రం గ్యారంటీగా ఉండి తీరుతుంది. సో దీనివల్ల మీకు ఎత్తుకునే కూడా మీకు ఎన్నో చెప్పడం. సో 20 క్వశ్చన్స్ మీరు అన్నీ పెట్టడం వల్ల మీకు బై 4 వేసుకోండి, ఈజీగా మీకు 5 మార్కులు వస్తుంది. అంటే మీకు ఏ క్వశ్చన్ తెలియకపోయినా సరే మనకి ఎన్ని మార్కులు వచ్చాయి? 5 మార్కులు వచ్చాయి. ఇదే మనకి ఎగ్జామినేషన్లో నాకు 1 మార్కులో పోయింది, 2 మార్క్స్ పోయింది అంటూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇటువంటి టెక్నిక్ని అప్లై చేసుకుంటే, జనరల్గా ఇక్కడ టెక్నిక్ ఎప్పుడు చెప్పాలంటే నేను ఎగ్జామ్ ముందర చెప్దాం అనుకున్నా, కానీ అప్పుడంటే మళ్ళీ కొందరు చూస్తారు, కొందరు బిజీగా ఉంటారు ఉద్దేశంతో ముందుగానే చెప్తున్నా. సో ఏ క్వశ్చన్ మీకు తెలియదో ఆ క్వశ్చన్కు ఫస్ట్ నుంచే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ నెంబర్ ఇవ్వండి. సార్ ఎగ్జామ్స్ మాకు లేవు, ఏం భయపడద్దండి. ఉత్తమ్స్ అకాడమీలో ప్రతి వారం మీకు 2 ఎగ్జామ్స్ ఇక మీద రాబోతున్నాయి. ఒకటి సబార్డినేట్కు, ప్రాసెసర్ వరకు, డ్రైవర్కు 1 ఎగ్జామ్, ఇంకా మిగతా అన్నింటికి కూడా 1 ఎగ్జామ్. సో కాబట్టి మీకు ఎవ్రీ సండే కూడా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా మీరు ఎగ్జామ్స్ మీ ఎక్కువ రాయాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీలో టెస్ట్ సిరీస్ ఉంది, ఫుల్ కోర్సు ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మరి ఎప్పుడు నేను ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్ రోజు మీరు టెన్షన్ వస్తుంట, ఇది కరెక్ట్ అవుతుందేమో, ఇది కరెక్ట్ అవుతుందేమో అట్లా చేసుకుని పోతారు, ఇబ్బంది పడతారు. ఇంకొంత మహానుభావులు ఉంటారనమాట. సో లాస్ట్ వరకు నిద్ర అంటే
నిదానంగా రాసుకొని ఇంకా టైం ఉండదా ఏమీ పెట్టకుండా బయటకు వస్తారు. లాస్ట్ కదా మీరు 10 క్వశ్చన్స్ ఏం పెట్టకపోయినా ఆ 10కి కూడా సేమ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల మీకు ఖచ్చితంగా అయితే 3 to మినిమం 2 to 3 మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. అది చాలు కదా. కానీ ఎవరు కూడా క్వశ్చన్ పేపర్ అయితే మీరు ఖాళీగా పెట్టద్దండి, ఖచ్చితంగా రాస్తూ రండి. సో డైలీ అయితే ఒక ఎగ్జామ్ రాయండి, తప్పేం కాదు. సో ఆ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు రివ్యూ చేసుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటే డిస్కస్ చేసుకోండి. కానీ రివిజన్ మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు కంపల్సరీగా మీరు మార్నింగ్ టైమ్స్ ఏమైతే చదివినారో అవన్నీ కూడా పడుకునే ముందు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక రివిజన్ చేయండి. ఇంకో కొంత ఉంటారనమాట, తరంగా సిలబస్ అయిపోలే, దండిగా ఉంది, సిలబస్ అయిపోయిన టైం లేదు, రివిజన్ చేసుకోవాలన్నా. ఎస్, నువ్వు చదివినా చదవకపోయినా ఏమైతే చదివామో నువ్వు చదివి 20 పేజీలు కానీ ఇక 20 పేజ్ అయినప్పటికీ ఆ 20 పేజ్ మీరు ఒక్కసారి రివిజన్ చేయండి. అంతేగాని ఇక రివిజన్ చేసిన టైం వేస్ట్ అవుతుంది, ఇంత సిలబస్ ఉంది అనుకుంటే ఇబ్బంది పడతాం, బోర్లా పడతాం. అది పద్ధతి వద్దు మీకు. ఏది ఏమైనా సరే సిలబస్ అయిపోయినా పెండింగ్ ఉన్నా సరే మీరైతే మాత్రం ఆ రోజు చదివిన సబ్జెక్టు కంప్లీట్గా రివిజన్ చేయండి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ మీకు ఉంటాయి. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. తర్వాత డోంట్ వేస్ట్ టైం. అనవసరంగా వాళ్ళు అది చెప్పారు, ఇది చెప్పారు, పోస్టులు అమ్ముడుపోతున్నాయంట, పేపర్ కష్టంగా వస్తుంటారు, కట్టమ్మకి ఎంత నాకు తెలియదు, జాబ్లు ఆడొచ్చలే, అంతమంది అప్లై చేసినారు, ఉండే పోస్ట్ 3 ఇవన్నీ అనుకుంటుంటారు. అవన్నీ పక్కన పెట్టేసేయండి. అక్కడ నేనే పోతుగాన్ని, నేనే మొనగాన్ని, నన్ను మించిన ఎవరు లేడు అని మీరు ఫీలింగ్ ఉండాలి అంతే. సో అప్పుడే మనం జాబ్ తెచ్చుకోవడం తప్పితే నా ఏముందిలే, నాకు ఏడొస్తుందిలే అందరూ అనుకుంటా కదా. సో అప్పుడైతే ఎప్పుడు కూడా ఎగ్జామ్ వరకు మీరు ఎప్పుడు అనుకోవద్దండి. మనం కష్టపడి 800 రూపీస్ లేదా 400 రూపాయలు అమౌంట్ పే చేసాం, దానికైనా సరే మనం న్యాయం చేయాలనుకుంటే ఎగ్జామ్ కష్టపడి రాయండి, చదవండి. మరి టైం సరిపోవడం లేదా, ఇలా చేయండి. మరి చాలా సార్ నా టైం సరిపోలే, ఇప్పుడు అంటున్నాను సార్ నా టైం సరిపోలే, సిలబస్ దండిగా ఉంది, అందుకే చెప్తుంటాం. నేను ఇది దాదాపు మీకు లాస్ట్ ఇయర్ చెప్తూ వస్తున్నాను, నోటిఫికేషన్ వస్తూ ఉంది, భయపడొద్దండి. కొందరు ఏమంటారు మన మిత్రులు, సార్ మీకేమైనా సార్ మీ కోర్స్ కొనుక్కోవాలి కదా, అమ్ముడుపోవాలి కదా, మీరు అపాధం చెప్తున్నాను అనుకుంటా అంటారు. సో ఈ గుర్తుపెట్టుకోండి, నేను అపోజిట్ చెప్పినానా లేదా పక్కన పెట్టేసేయండి. చదవడం వల్ల లాస్ అయితే కాదు కదా, ఎవరికి కూడా లాస్ అయితే కాదు కదా. ఓకే, మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా చదువు మీద ఖచ్చితంగా అది మనకు రిటర్న్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అది ఫ్యూచర్లో. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉన్నప్పుడు ఎప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి, ఎప్పుడు ఆపు కాకండి, ఒకరి మాటలు పట్టించుకోవద్దండి. సో నీకు నువ్వే తోపు, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ నీ ఏంది అవన్నీ కూడా మిగతా అదేవిధంగా రూల్ లేదు కదా. సో కొందరు అట్లా రాలేసిపోతూ అంటారు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ విధంగా మేము డిగ్రేడ్ చేసి ఇంక జాబ్ రావు, అది రాదు, ఇది రా అన్నీ చెప్పేసి వాడేమో హ్యాపీగా పోయి నేను బాగా చదువుతూ ఉంటాను. ఇది నాకు బాగా తెలుసు, మన టర్నింగ్ పాయింట్ కడపలోనే నేను చూస్తాను చాలామందిని. అవన్నీ బయట చెప్తాడా, అన్నీ వద్దురా జాబ్ రాదని చెప్తాడా, వాడేమో నైట్ టైం డే నైట్ చదువుతాడు. ఎందుకంటే ఆ విధంగానే సరే వాళ్ళని ఎలిమినేట్ చేయాలా, వాళ్ళ కాంపిటీషన్ రాకూడదనే ఉద్దేశంతో ఇటువంటి వాళ్ళు కూడా మార్కెట్లో చాలా మంది మిత్రమా. సో చాలామంది ఇటువంటి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. వాళ్ళకి మాట ఏం పట్టించుకోవద్దండి. నువ్వు చిన్నపిల్లడు కాదు, నీ ఫ్యామిలీకి తెలుసు, నువ్వేందో నీకు తెలుసు, అవన్నీ నీకు తెలుసు. కాబట్టి డిసైడ్ యువర్ సెల్ఫ్, థింక్ యువర్ సెల్ఫ్, బీ పాజిటివ్. ఓకేనా. సో కాబట్టి గివ్ మోర్ ప్రియారిటీ ఫర్ ఏపీ డిస్ట్రిక్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. మరి మీరు ఖచ్చితంగా మనకి ఏపీ జిల్లాల మీద, ఏపీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఈ ముఖ్యంగా ఈ హైకోర్టు సంబంధించి. కానీ మనమైతే ఎగ్జామ్స్ ఏం పెడుతున్నామంటే ఎక్కువ వెయిటేజ్ ఇవ్వకోకుండా మీకు ఒక 5 నుంచి 10 బిట్స్ మీకు పెడతా ఏపీ మీద, అంతవరకే. కానీ ఎక్కువ బిట్స్ జనరల్గా పెడుతున్నాను. మరి ఈ యొక్క మన యాప్లో ఏం చేస్తున్నామంటే ఏపీ జిల్లా ఇన్ఫర్మేషన్స్ అయితేనేమి, ఏపీ బిట్స్ అయితేనేమి, ఏపీ కరెంట్ అఫైర్స్ అయితేనేమి స్పెషల్గా మీకు ఇస్తా. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కానీ మనకు నేషనల్ ఇంటర్నేషనల్ పరంగా మనకి ఎక్కువ బిట్స్ కవర్ కావాలి కాబట్టి నేను మనం పెట్టే ఎగ్జామినేషన్స్ కొన్ని తక్కువ ఉంటాయి ఏపీ మీద, కానీ వాటికి స్పెషల్గా కొన్ని బిట్స్ పెడతాను. ఓకే, ఇప్పటికే మనకి యాప్లో మీకు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం 26 జిల్లాలకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాటి మీద మన బిట్స్ కూడా మీకు ఉన్నాయన్నమాట. కానీ మీరు చూడండి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్ కూడా ఉంది. మరి జీకే పీడిఎఫ్ కొందరు అనుకుంటున్నారు అనమాట, సార్ పీడిఎఫ్ కొన్నాము కానీ ప్రస్తుతానికి 6 టాపిక్స్ ఉన్నాయి అనేసి. లేదు మిత్రులు, దాదాపుగా మీకు 15+ టాపిక్స్ మీకు పెట్టడం జరుగుతుంది. 15+ జీకే టాపిక్స్ మీకు పెడతాను. కానీ మీరు భయపడొద్దండి, వరీ కావద్దండి. ఉన్నట్టు ఏమైతే ఇచ్చానో అవి చదువుతూ పోతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తాం. కానీ మీరు భయపడగాకండి. మనతో పాటుగా మళ్ళీ మీరు కొన్ని బుక్స్ బయట ఉంటే తీసుకోండి, తప్పేం కాదు. ఆల్రెడీ నేను చెప్పిన బుక్స్ ఏమేమి కావాలనేసి. మరి టెస్ట్ సిరీస్ మన కాడ ఉంది. ఇక్కడ టెస్ట్ సిరీస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మన కాడ ఉంటాయి. మీరు ఆల్రెడీగా మీరు ప్రిపరేషన్ కొనసాగించి ఉంటే మీకు ఫుల్ కోర్స్ వద్దనుకుంటే టెస్ట్ సిరీస్ కూడా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందిస్తున్నాను అనమాట. సో కరెంట్ అఫైర్స్ అని ప్రతి ఒక్కరికి ఫ్రీగానే పెడతాను. అంటే మీకు ఏం చేస్తున్నారు, జీకే పీడిఎఫ్ సబ్జెక్ట్ ఉంది,
టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సపరేట్గా ఉంది. బట్ త్వరలోనే కరెంట్ అఫైర్స్ మీరు ఏ కోర్స్ కొన్నా కూడా మనకు కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఫ్రీగానే ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది యొక్క మాట నేను చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం ఫ్రీగా పీడిఎఫ్ పెడతాను మీకు, అంటే చూడండి. తర్వాత ఫుల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది, కేవలం 999 రూపీస్తోనే ఫుల్ కోర్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కోండి. సో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది విత్ వీడియోస్ అయితే 910 ప్లస్ పీడిఎఫ్. ఓన్లీ పీడిఎఫ్ కావాల్సి అంటే 50 రూపీస్, 52 రూపీస్. సో జీకే పీడిఎఫ్ అంటే 50 అంటే మీకు 51 ఉంటుంది, 52 రూపీస్ వస్తుంది. ఓకే, జీకే కూడా 51 రూపీస్ ఉంటుంది. సో టెక్స్ట్ ఈజ్ 499 రూపీస్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం మీరు ఏ కోర్స్ కొన్నా కూడా అక్కడ కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కాంప్లిమెంటరీ పరంగా మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఉంటుంది. సో దీనికన్నా మీకు ఏమంటే ప్రతి సండే కూడా ఇక మీదట ఆల్ ఆంధ్ర ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. రాయండి, మీరు టెస్టింగ్ చేసుకోండి, మీరు ఏ లెవెల్లో చూసుకోండి. మళ్ళీ మీరు ఏదో రాసి 1 అవర్ అర్ధగంట అట్టగడ వద్దండి, నిదానంగానే సీరియస్గానే ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ఇక్కడ మనం 1.5 అవర్ ఎగ్జామ్ రాయలేకపోతే మెయిన్ ఎగ్జామినేషన్కి మీరు కూర్చోలేరు, రాయలేరు. తప్పేం కాదు. ఒక త్వరగా ఎగ్జామ్ అయిపోయింది, నో ప్రాబ్లం, ఒకసారి మళ్ళీ అంతా రివిజన్ చేసుకుంటూ పోండి. ఇక 1.5 అవర్లో మీకు దాదాపు 80 బిట్స్ మీకు వస్తాయి కదా. అందువల్ల మీరు ఈ యొక్క ఎగ్జామ్ని మీరు బోర్ అనుకోకుండా, టైం వేస్ట్ అనుకోకుండా కూర్చోండి. ఏదో టైంలో మీ ఇష్టం, ఏ టైం ఉంటే ఆ టైంలో. సో ఎవ్రీ సండే మన దగ్గర ఎగ్జామ్ ఉంటుంది. సో దీని అయితే మీరు యూజ్ చేసుకోండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఇక కోర్టు పరంగా మీకు ఈ క్లాస్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ కాల్ చేయండి. సో 8688080802 కానీ 8333059876 కానీ మీరు కాల్ చేయండి. సో మీకు ఏం కావాలంటే అదన్నీ కూడా మనకు యాప్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ చూడండి. మీకు నచ్చినట్టయితే కోర్స్ పర్చేజ్ చేయండి. మీరు అనుకోద్దండి ఇప్పుడు కోర్స్ ఏమో యాడ్ చేయడం అనుకోద్దండి. మీకు ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు అన్ని వీడియోస్, అన్ని ఎగ్జామినేషన్స్ మీకు యాడ్ అవుతూనే ఉంటాయి. వదిలిపెట్టండి, ఎగ్జామ్ వరకు మీకు జరుగుతూనే ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు కంటెంట్ కొత్తగా వస్తూనే ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.